వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేనైతే ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ నేనైతే విఎల్సిసి ప్యూరిఫైయింగ్ ఫేషియల్ కిట్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ అంటే మీకు నచ్చిన స్కిన్ టైప్ని బేస్ చేసుకొని మీకున్న స్కిన్ ఇష్యూని బట్టి. నాకైతే నా స్కిన్ అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. అన్ఈవెన్ స్కిన్ టోను, పింపుల్స్, డెడ్ సెల్స్ అంతా ఫుల్ ట్యాన్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను ప్యూరిఫైరింగ్ అని చెప్పేసి దాని రిలేటెడ్గా ఒక కిట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఏదైనా మెత్తని గుడ్డ వేసుకొని దాంతో ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఆ హెయిర్ బ్యాండ్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే ఏదైనా క్లిప్తో అయినా ఆ హెయిర్ మనకి ఫేషియల్ చేసుకునేటప్పుడు అడ్డం రాకుండా కవర్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ అప్లై చేసింది క్లెన్జింగ్ అనమాట. సో ఇదేంటంటే మన స్కిన్ మీద ఉన్న ఆయిలీ పొల్యూషన్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ అదంతా అప్లై చేసుకొని నీట్గా రబ్ చేసుకోవాలి. దీంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. మనం ఎలా యూస్ చేయాలి, ఎక్కడ ప్రెషర్ పెట్టాలి ఏంటి అనేది, ఎక్కడ ఎక్కువ ప్రెషర్ పెట్టాలి, ఎక్కడ తక్కువ పెట్టాలి, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బట్ అన్నీ రికార్డ్ అయితే చేసాం, కానీ వీడియో మొత్తం పెట్టడానికి అయితే నియర్లీ 30 మినిట్స్ వస్తుంది. అంత వీడియో అంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి చాలా సింపుల్గా షార్ట్కట్లో మొత్తం అంతా తీసేసి ఎక్కడ ఏది కావాలో అది వరకే ఉంచేసాను. సో మొత్తం ఇలాగ ఎక్కడ ప్రెషర్ పెట్టాలో అది చూసుకొని మనకి ఆ వీడియోలో ఎలా అయితే చేస్తుందో, మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పక్క వాళ్ళ చేత చేయించుకోండి, లేదంటే మనం సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. సెల్ఫ్గా ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో నాకు టైం చూసుకొని నేను పోస్ట్ చేస్తాను. సో అలా ఎక్కడైతే మనకి డెడ్ సెల్స్ ఉన్నాయో, ఎక్కడైతే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయో, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తీసేది కూడా ఉంటుంది, కానీ మాకు టైం లేదు కాబట్టి జస్ట్ ఈ ఫేషియల్ కిట్లు ఏదైతే 4 స్టెప్స్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాము. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఇదేంటంటే మన ఫేస్ మీద ఉన్న స్కిన్ డెడ్ సెల్స్ అనేవి మొత్తము రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇది జెల్ టైప్ ఉంటుంది. ఇది కూడా సేమ్ మనం ఫస్ట్ది ఎలా అయితే అప్లై చేసుకున్నామో అలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. ఈ కిట్ క్వాంటిటీ వచ్చేసరికి 2 నుంచి 3 వరకు చేసుకోవచ్చు. మ్యాక్స్ 2కైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇది కూడా అంతే సేమ్ అప్లై చేసుకొని మొత్తం ఫేస్ మొత్తం రబ్ చేసుకుంటా, సో ప్రెషర్ పెట్టుకుంటా ఆ ఐస్ మీద అదంతా కూడా ఈవెన్ ఇక్కడ మనకి జా లైన్లో ఆ వీడియోలో చూపించినట్టుగా ట్యాపింగ్ ఉంటుంది. డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో కూడా. సో అవన్నీ అట్లా రబ్ చేసుకుంటా మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోయేసి మనకి బ్లడ్ సర్కిల్ కూడా ఫేస్ మీద ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి నెక్స్ట్ 1 డేకి ఆర్ 2 డేకి ఫేస్ అయితే మంచి గ్లో ఉంటుంది. ఎక్కడైతే మనకి బాగా ట్యాన్ పడుతుందో, మోస్ట్ ఆఫ్ ద కేస్ చాలామందికి లిప్స్ చుట్టూ బ్లాక్ అయిపోతుంది. సో అది చూసుకొని మన స్కిన్ ఎక్కడ ఎక్కువ డ్యామేజ్ అయింది చూసుకొని దాన్ని బట్టి మనము టెక్నిక్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇలా సెకండ్ స్టెప్ కూడా అయిపోయిన తర్వాత దీన్ని కూడా సేమ్ క్లీన్ చేసుకొని దాని తర్వాత థర్డ్ స్టెప్ కూడా అంతేనండి. మన ఫేస్కి బాగా అప్లై చేసుకొని ఇదంతా సేమ్ ప్రాసెస్. ఈ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికీ కామన్గా ఉంటుంది. సో అంత కష్టమేం కాదు. ఇదే మనకి పార్లర్కి వెళ్తే కూడా చేస్తారు. అలా అని వాళ్ళు చేసేది తక్కువగా చేస్తారు, మంచిగా చేయరు అని కాదు. వాళ్ళైతే మనకన్నా బెటర్గా చేస్తారు, వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి. కానీ మనకి ఎవ్రీ మంత్ వెళ్ళి మనం పార్లర్లో సర్వీస్ చేసుకోవాలంటే కష్టమైపోతుంది. ఇంట్లో వాళ్ళు కూడా రోజు తిట్టకుండా తిడతారు. సో అలా కాకుండా ఇదైతే ఈ కిట్ నియర్లీ 100 to 150 మధ్యలోనే ఉంటుంది. అంత ఎక్కువ కాస్ట్ కూడా కాదు. కానీ ఇదే మనము వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలి అంటే పార్లర్లో మినిమం 500 to 1000 మిడిల్లో ఉంటుంది అనమాట. సో అది కూడా మనకి వెళ్ళడానికి టైం సరిగ్గా కుదరదు. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే పిల్లలు ఉంటారు, చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా ఇలా ఒకసారి మీరు డీమార్ట్లో కానీ మనకి ఎక్కడైనా దొరుకుతుంది, బయట షాప్స్లో కానీ ఏదైనా సిటీకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విలేజ్లో ఉండే వాళ్ళైతే మనకి ఫేషియల్ కిట్స్ అంటే మన ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో దాంట్లో మనకి ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి తీసుకొని మనం తెచ్చుకున్నామంటే మంత్లీ ఒక్కసారి చేసుకున్నా సరిపోతుంది. అలాగని చెప్పేసి స్కిన్ని అసలు వదిలేయకండి. నా సజెషన్ అయితే నేను కూడా చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇదే. ఏముందిలే దేవుడిచ్చిన అందం మనం ఏమైనా చేంజెస్ చేస్తే చేంజ్ అవుతుందా అని అనుకున్నాను, కానీ 100% చేంజ్ అవుతుంది. మనము మొత్తం చేంజ్ చేసుకోలేకపోయినా బట్ మన స్కిన్ అయితే హెల్తీగా ఉంచుకోగలము. మనం తీసుకునే కేర్ని బట్టే ఉంటుంది. మనం ఎక్స్టర్నల్గా ఎంత చేస్తామో ఇంటర్నల్గా కూడా అంతే తీసుకోవాలి. మనం ఫుడ్ని బేస్ చేసుకొని కూడా కొంత ఉంటుంది. బట్ దాంతో పాటుగా ఎక్స్టర్నల్గా అట్లా
అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారి ఇలాగా ఫేషియల్స్ కానీ, లేదంటే ఇంట్లో ఉంటే మనము శనగపిండి వీటితో కూడా ట్రై చేస్తాం కదా, అలా అయినా ఓకే. కంప్లీట్గా అలా వదిలేయకుండా కొంచెం ఏదో ఒకటి తీసుకోండి. చాలామంది ఏమంటారంటే దేవుడు ఇచ్చిన అందం కదా, మనం ఏదైనా చేస్తే చేంజెస్ అవుతాయా అనే ఫీలింగ్, మేము ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్ ఫెయిర్ అండ్ లవ్లీనే వాడతాము అని అంటారు. బట్ మీరైతే లక్కీయెస్ట్ పర్సన్ అనే చెప్తాను. ఫెయిర్ అండ్ లవ్లీకి మీ స్కిన్ అంత షైనింగ్ బాగుందంటే నిజంగా మీరు గ్రేట్ అనే చెప్తాను. కానీ అందరికి అన్నీ సెట్ కావు. బట్ నేను కూడా బిఫోర్ వాడాను, కానీ నాకు ఎలాంటి యూజ్ లేదు. సో అందుకని నేను ఇప్పుడు కంప్లీట్గా నా స్కిన్ కేర్, హెయిర్ కేర్ మొత్తం అయితే చేంజ్ చేశాను. నేను వాడుతున్న ప్రోడక్ట్స్ కానీ, నేను వాడుతున్న వే వల్ల నాకు ఏమన్నా బెనిఫిట్ ఉంటే పక్కా మీతో కూడా అది నేను షేర్ చేసుకుంటాను. సో నేనైతే లాస్ట్ ఫెస్టివల్ టైంలో ఊరికి వెళ్ళి అక్కడ ఊరిలో ఒక 1 వీక్ ఉన్నాను. ఆ టైంలో నేను అసలుకి స్కిన్ని పట్టించుకోలేదు. అలా ఉంది సిచ్యువేషను. సో ఫుల్ అంటే ఫుల్, ఎలా అంటే అన్ఈవెన్ స్కిన్, ఫుల్ బ్లాక్ హెడ్స్, డెడ్ సెల్స్, ఫుల్ ట్యాన్ పట్టేసింది, ఫుల్ పింపుల్స్. నా ఫేస్ చూసి నేనే భయపడేలాగా అయిపోయాను అనమాట. ఇక్కడ అదిగాక అక్కడ మాకంతా సాల్ట్ వాటర్ మామూలుగానే నాకు పడదు. ఒక 2 days 1 day ఉంటేనే నేను కొంచెం కలర్ తగ్గిపోతాను. ఇంక అట్లానే అక్కడ 1 week ఉన్నాను. అది అక్కడ తప్పు కాదు, నాదే అనమాట. మనంతా సూపర్ డూపర్ అంత ఫుల్ కలర్ అయితే కాదు, ఏదో కొంచెం మెయింటెనెన్స్ వల్ల అలాగా కొంచెం దాన్ని మెయింటైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే. చాలామందికి చిన్న ఏజ్లో కూడా చాలా పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు. అలా కాకుండా కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. బట్ వీడియో అయితే చాలా లెంత్, అక్క చాలా ట్రిక్స్ అయితే అంటే ఎలా చిన్న చిట్కాలు, ఎలా అయితే ప్రెషర్ పెట్టాలి, ఎలా అయితే మంచిగా రిజల్ట్ ఉంటుంది అవన్నీ ట్రై చేసింది. బట్ అంత లెంగ్ వీడియో పెట్టడానికి మినిమం 30 minutes. సో అదంతా కుదించి కొంచెంగా తీసుకొచ్చాను అనమాట. ఇలా అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ క్రీమ్ అప్లై చేయటం, రబ్ చేయటం, తర్వాత మళ్ళీ ఆ తడిగుడ్డుతో క్లీన్ చేసుకోవటం, మళ్ళీ సెకండ్ స్టెప్ అప్లై చేయటం అనమాట. సో ఫైనల్గా మనకి హ్యాండ్ బ్యాగ్ లాగా 4th step అనేది ఉంటుంది అనమాట. దాన్ని అప్లై చేసుకొని మంచిగా అది డ్రై అవ్వాలి. ఇవన్నీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఉన్న 3 steps. బట్ 4th step మాత్రం ఫేస్ మొత్తానికి కళ్ళ దగ్గర తగలనివ్వకండి, కొంచెం కళ్ళకు దూరంగానే ఉంచుకోండి, కళ్ళకి టిప్స్కి. సో మొత్తం అయితే వేసేసుకొని అది మొత్తం ఫుల్ డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్తో కడిగేసుకోవాలి. లైక్ మనం శనగపిండితో ఎలా అయితే ఫేస్ ప్యాక్ వేస్తామో అలాగే అనమాట. సో మొత్తం అంతా డ్రై అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత మాస్క్, ఫేస్ మాస్క్ ఉంటుంది కదా, అది వేసుకునే టైం లేదు, అప్పటికే నైట్ 12 దాటిపోయింది. సో నేను మార్నింగ్ లేచి అయితే వేసుకున్నాను. మీకు టైం ఉంటే కనుక 1 by 1 దాని తర్వాత స్ట్రీమర్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ పైన ఫోర్స్ అనేవన్నీ కూడా ఓపెన్ అవుతుంది. నేను చెప్పే సజెషన్ అయితే స్కిన్ని, హెల్త్ని అలాగే పట్టించుకోండి. మన మీద మనమే కేర్ తీసుకోవాలి. ఎవరో వచ్చి అస్సలు తీసుకోరు. మన సెల్ఫ్ లవ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అనే చెప్పాలి. ఖచ్చితంగా సెల్ఫ్ లవ్ ఉంటే నువ్వు లైఫ్లో ఎప్పుడైనా ఒక పొజిషన్లో ఉంటావని నేను రీసెంట్ టైంలో రియలైజ్ అయిందనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇష్టమైతేనే ట్రై చేయండి, కంపల్సరీగా ఫోర్స్ఫుల్గా ఏం కాదు. బట్ నాకైతే దీనివల్ల బెనిఫిట్ ఉంది, మీకు కూడా ఉంటుందని చెప్తున్నాను. ఇది చేస్తున్న గ్యాప్లో మా వాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదనమాట. కాకపోతే నేను వీడియో మీకు అర్థం కావాలని చెప్పేసి వాడు మాటలు క్యూట్ ముద్దుగా మాట్లాడిన మాటలన్నీ మ్యూట్ చేసేసాను. సో ఇంకా లాస్ట్లో చూడండి, ఒక్క బిట్ మాత్రం పెట్టాను. వాళ్ళ అమ్మ క్లీన్ చేస్తుంటే వాడు అన్నీ చెప్తున్నాడు అనమాట. అలా కాదు, ఇలా చేయి, ఇక్కడ చేయని చెప్పేసి పక్కన మాటలు, కానీ మొత్తం నేనైతే మ్యూట్ చేసేసాను. పక్కన టీవీ నాయిస్ కూడా ఉంది. సో అందువల్ల నేను మొత్తం తీసేసాను. సో ఫైనల్గా నాదైతే ఇక్కడ 4th step కూడా కంప్లీట్ అయిపోయింది. కొంచెం మన స్కిన్ బాగా డ్యామేజ్ అయితే కనుక కొంచెం మంట అనిపిస్తుంది, అది చూసుకోండి. ఎవరిదన్నా హెల్ప్ తీసుకోండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే వాళ్ళు చేస్తూ ఉంటే కొంచెం, కానీ చేసేటప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే అంత రిలాక్సింగ్ ఉందండి. నాకైతే అక్క చాలా అంటే చాలా బాగా చేశారు. సో సెల్ఫ్గా ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అలా జరిగింది. ఫైనల్గా ఇలా అయితే అయింది. ఫస్ట్కి ఇప్పటికీ మీరు చూడండి, ఫేస్లో ఏదో తెలియని కొంచెమే డిఫరెన్స్, మీకు మరీ అంత ఎక్కువ తెలియదు, ఏం లేదు కదా పెద్ద డిఫరెన్స్ అని అనుకోవచ్చు. బట్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా మంచి ప్రయత్నం, ఎందుకంటే చేయటం వల్ల ఫేస్ అంతా బాగా జరిగి నెక్స్ట్ టైం మార్నింగ్ ఎప్పుడైనా మనం ఫేషియల్ చేసిన తర్వాత మళ్ళీ సోప్ పెట్టకూడదు, డైరెక్ట్గా అలా వదిలేసేయండి. దాన్ని సిరం పెట్టుకొని అప్లై చేసుకోండి, లేదంటే మాయిశ్చరైజర్ పెట్టుకొని సోప్ అసలు వాడకండి. డే టైం
ఫేషియల్ చేసుకున్న తర్వాత ఒక 3-4 అవర్స్ ఆగిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. నా స్కిన్ అయితే చాలా స్మూత్ అనిపించింది దాని తర్వాత. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, బాయ్.